మనం ఇవాళ టమాటో చట్నీ ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు టమాటో చట్నీకి మనం ఏం చేసామంటే టమాటాలు చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలండి. నేను ఒక స్పూన్ నూనె పెట్టుకున్నాను. ఆ స్పూన్ నూనెలో నేను ఏం చేశానంటే ఇందులో టమాటాలు ఇలాగ కట్ చేసుకున్నానండి, ఇలాగ ఘాటు పెట్టుకున్నాను. అలాగే నేను ఒక 4 టమాటాస్ యాడ్ చేసుకున్నానండి. 4 పెద్ద టమాటాలు, అంటే మామూలు నాటు టమాటాలే కొంచెం పెద్దవి వచ్చాయండి, హైబ్రిడ్ ఏం కాదు. సో అది చిన్న చింతపండు అండి, ఒక చూసారు కదా చిన్న చింతపండు. అలాగే ఒక 2 ఉల్లిపాయలు అండి, పెద్ద సైజ్ అయితే ఒకటి సరిపోద్ది, చిన్నవి అయితే 2. అలాగే ఒక 4-5 ఎండుమిరపకాయలు, మీకు స్పైస్ని బట్టి కారం ఎక్కువ కావాలంటే కారం ఎక్కువ వేసుకోవచ్చు. అలాగే నేను ఒక స్పూను సాల్ట్ అండి, అలాగే కొంచెం ఒక 1/2 స్పూను పసుపు, అలాగే చిన్న అల్లం ముక్క అండి, చూసారు కదా ఈ 2 కలిపినంత సైజు అల్లం ముక్క. నెక్స్ట్ ఒక 1/2 స్పూను పంచదార అండి వేసుకుని నేను ఇది మగ్గబెట్టుకుంటున్నాను. చూసారు కదా ఒక స్పూన్ ఆయిల్లో ఉల్లిపాయలు, టమాటాలు, ఎండుమిరపకాయలు, చింతపండు, అల్లము అండి, ఉప్పు, చిన్న పసుపు, ఒక 1/2 స్పూను పంచదార వేసుకుని ఒక్కసారి హైలో పెట్టి నూనె హీట్ ఎక్కి నూనె ముక్కలకు పట్టే వరకు ఉంచుకోవాలండి. తర్వాత మనము లిడ్ పెట్టేసుకుని ఒక 10 to 15 మినిట్స్ మగ్గనివ్వాలండి. టమాటాలు ఉల్లిపాయలు కూడా మగ్గాలి, అప్పుడే స్మెల్ బాగుంటుంది, టేస్ట్ బాగుంటుందండి. చట్నీకి దోశకి చాలా బాగుంటుంది, తప్పకుండా ఇలా ట్రై చేసి చూడండి. దోశకైతే అసలు వదలరు, ఇడ్లీకి కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు పక్కన హోటల్లోనూ పక్క హోటల్లో వాటిల్లో ఇస్తూ ఉంటాడు కదండి, ఆ చట్నీలో ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి ఇలాగా. సో చూసారు కదా హైలో పెట్టినా ఉంచాను నేను. ఒకసారి ఇదిగో చూసారు కదా హీట్ ఎక్కింది, టమాటా చిన్నది మగ్గుతుంది. సో వాటర్ చూసారా ఎలా వచ్చేస్తుందో. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే లిడ్ పెట్టేసుకుందాము. చూసారు కదండి ఒక 10 మినిట్స్ అయిపోయింది, చూసారు కదా ఇలా మగ్గిపోయింది. సో ఇప్పుడు ఇది కొంచెం చల్లారనిద్దామండి, చల్లారించి మిక్సీలో వేసుకుందాము. చూసారు కదా ముక్క అది ఉడికిందో లేదో చూసుకుంటే సరిపోతుంది. ఇంకా మాకు స్పైస్ సరిపోదు అంటే ఇందులో కొంచెం రెడ్ చిల్లీ పొడి కూడా ఇప్పుడే ఇది ఉడుకుతుంది కదండి ఇప్పుడే యాడ్ చేసుకోవచ్చు, లేదంటే 2 గ్రీన్ చిల్లీస్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేను ఒక 1/2 స్పూన్ రెడ్ చిల్లీ పొడి కూడా యాడ్ చేసుకున్నానండి. కలర్ బాగుంటుంది, రెడ్గా వస్తుంది. నెక్స్ట్ అంటే టమాటా తొందరగా చిట్లిపోతుంది, అదే తొందరగా నలిగిపోతుంది కదండి. రెడ్ చిల్లీ అంత తొందరగా నలగదు, సో అది సగం నలుగుతుంది. మరి స్పైస్ సరిపోదని చెప్పి నేను రెడ్ చిల్లీ పొడి వేసాను. అది ఆప్షనల్ అండి, మీకు ఇష్టం లేకపోతే యాడ్ చేసుకోకర్లేదు. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారనిచ్చుకున్నాము. చూసారు కదండి వేసాక కలర్ చూసారు కదా ఎలా వచ్చిందో, చక్కగా మెత్తగా వచ్చేసింది. ఎమ్మీగా టమాటో చట్నీ రెడీ అయిపోయింది. చూసారు కదా సూపర్ ఉంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. వావ్ కదా ఎమ్మీగా ఉంది. ఇంకా వేడివేడి ఇడ్లీతోటి మనం తినేద్దాం. చూసారు కదండి విత్ వేడివేడి ఇడ్లీ చట్నీ తిన్నారంటే వదలరు, తప్పకుండా ట్రై చేయండి. వావ్ కదా, లైక్ చేయడం మాత్రం మర్చిపోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యమ్మీగా ఉంది చూడడానికి కూడా.